శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ చరిత్రలో నేడు చీకటి రోజుని మండిపడ్డారు కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్. 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభాలకు గురిచేసి వారిని లొంగ తీసుకొని అవిశ్వాసం నెగ్గిందని మండిపడ్డారు. విప్ ధిక్కరించిన 19 మంది కౌన్సిలర్లపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ మార్గంలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టిందని ఆరోపించారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కదిరి మున్సిపల్ చరిత్రలో ఒకటి చీకటి దినం అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో పశువులు కొన్నట్లు ఈరోజు మా కౌన్సిలర్ను కొనుక్కొని టీడీపీ వారికి ఎలాంటి మెజార్టీ లేకపోయినా ఫ్యాన్ గుర్తుపైన గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కౌన్సిలర్ అయిన మా కౌన్సిలర్లను బలవంతంగా క్యాంపు పేరుతో బెంగళూరులకు తీసుకువెళ్ళి ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి మున్సిపల్ చైర్మన్ మరియు 2 మున్సిపల్ వైస్ చైర్మన్లను వాళ్ళు దించడం జరిగింది.